అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ కార్మిక దినోత్సవం నేపథ్యంలో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున జెండావిష్కరణ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు గఫూర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం వ్యాప్తంగా కార్మిక దినోత్సవం చాలా పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంది. ఈవెన్ ఐరోపా దేశాల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. తర్వాత సోషల్ దేశాల్లో అయితే ఇది ఒక పండుగ వాతావరణం ఉంటుంది. భారతదేశంలో మొదటి నుంచి కూడా కార్మిక వర్గం ఈరోజు ప్రదర్శన నిర్వహించడం కానీ, తమ హక్కుల కోసం ఏది ఆందోళనకు పిలుపునివ్వడం, అట్లాగే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం, కార్మిక వర్గ ఐక్యతకు నిదర్శనంగా పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయి. ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ మేడేను కార్మిక వర్గం, కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరంతా వారు వేరువేరుగా జరుపుకున్నప్పటికీ ఒక వాతావరణం, కష్టజీవుల్లో ఎర్ర జెండాను తీసుకొని పోయే వాతావరణం కర్నూలు జిల్లాలో కాదు. మనం ప్రధానంగా చూసుకుంటే ఇండియాలో కార్మికుల పట్ల ప్రభుత్వాల తీరు ఎలా ఉంది? చాలా పరమ దుర్మార్గం ఉంది, మామూలు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు లేబర్ కోడ్స్ తెచ్చారు. మేడే ఎందుకు జరుపుకుంటాం మనం? 8 గంటల పని విధానం కోసం అమెరికాతో సహా ఐరోపాలో పెద్ద ఎత్తున కార్మికులు పోరాటం జరిపారు 150 సంవత్సరాల కిందట. ఆ పోరాటాల్లో వేల మంది కార్మికులు బలి అయిపోయినారు, నాయకత్వాన్ని ఉరిదీశారు. అయినా వెనుకం చేయకుండా పోరాడి 8 గంటల పని విధానం సాధించుకున్నాం. ఐక్యరాజ్య సమితి గుర్తించింది. అనేక అన్ని దేశాలు, దాదాపు అన్ని దేశాల్లో కూడా 8 గంటల పని విధానం అమలు జరుగుతుంది. దానికి గుర్తుగా మనం మే కార్మిక దినోత్సవంగా జరుపుకుంటాం, మే 1. ఇప్పుడు ఏం చేస్తుంది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం? కార్మిక లేబర్ కోడ్స్గా 4 లేబర్ కోడ్స్ తీసుకుని వచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్లో 8 గంటల పని విధానాన్ని డైల్యూట్ చేసినారు. డైల్యూట్ చేసి అవసరాన్ని బట్టి దాన్ని 72 గంటలకు పెంచుకోవచ్చు అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పుడు అవసరాన్ని బట్టే కదా కార్మికులు జీతాల కోసం పనిచేయాలి, యజమానులు లాభాల కోసం పని చేయించుకుంటారు. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు పోతాయంటే తప్పనిసరిగా పని చేయాల్సి వస్తుంది. ఆ రకంగా 8 గంటల పని విధానాన్ని డైల్యూట్ చేసి 8 గంటల స్థానంలో 12 గంటల పని విధానాన్ని తీసుకుని రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఒకవైపు. రెండో వైపు ఏమిటి? కార్మికులకు ఉండేటువంటి హక్కులను తొలగించబడ్డాయి. ఇప్పుడు పర్మనెంట్ అవుతారు అనేటువంటి ఆ పర్మనెంట్ అనే పదం పోయింది. ఇప్పుడు కాంట్రాక్ట్ జాబ్స్ వచ్చేసినాయి. నీకు పని ఉంటే పెట్టుకుంటే పని లేకపోతే తీసేస్తాం. అంటే కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత అనేది పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. వేతనాలు చాలా దరిద్రంగా మారినాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే దాదాపు 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల్లో కనీస వేతనాల రివిజన్ లేదు, సవరణ. ధరల పెరుగుదలను బట్టి 3 సంవత్సరాలకు సవరించాలా అనేది గతంలో చెప్పేవారు. ఆ తర్వాత చట్టం చేసి 5 సంవత్సరాలు అన్నారు. 5 సంవత్సరాలు 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు అయింది, ఇంతవరకు సవరించడం లేదు. అంటే నువ్వు అత్యవసర బతకాలా, రోజుకు 12 గంటలు పని చేయాలా, యజమాని పెట్టుకుంటే పనిలో ఉండు, లేకుంటే బయట పోయి బతుకు. అంటే దాదాపుగా కార్మికుడిని బానిసగా మార్చేటువంటి దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడకపోతే న్యాయం జరగదు. ప్రధానంగా ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏం చేయబోతారు? ఇప్పుడు మే 20 తేదీ సమ్మెకి పిలిపించారు అన్ని కార్మిక సంఘాలు. 20 తేదీ సమ్మె చేయడం అనేటువంటిది అది మామూలు విషయం కాదు కదా. మొత్తం కోటాను కోట్ల కార్మికులు ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె పిలిపివ్వడం అనేటువంటిది ప్రభుత్వం సిగ్గుచేటు. అసలు ఇది ఒక సిగ్గులేని ప్రభుత్వం, దరిద్ర ప్రభుత్వం ఇది. లేకుంటే కనీసం ఒక సమ్మెకి పిలిపిస్తే ఇంతకుముందు కూర్చొని మాట్లాడి అందులో రీజనబుల్గా ఉండేటువంటి వాటిని ఆమోదించేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఉల్కదు పలకదు. బండరాయి మేలు ఈ నరేంద్ర మోడీ కంటే. నరేంద్ర మోడీ అనేవాడు హృదయం లేదు, అటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున రేపు 20 తేదీ సమ్మె తర్వాతనే కాదు, ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, రైల్వేస్, ట్రాన్స్పోర్ట్తో సహా దిగినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి షాక్ తగులుతుంది. అటువంటి పోరాటానికి సమాయత్తం చేస్తున్నాం. సూటిగా ప్రభుత్వాలకు ఏం చెప్పదలుచుకున్నాం? ప్రభుత్వాలకు ఒకటి చెప్తున్నాం, కార్మిక వర్గం లేకుంటే సమాజం లేదు. ఉత్పత్తి జరుగుతుందంటే మీకు జాతీయ ఆదాయం లెక్కలు తీసుకుంటున్నారు, మీరు గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ లెక్కలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఉన్నాయంటే కార్మిక వర్గం పనిచేయబట్టే. అటువంటి పనిచేసే కార్మిక వర్గాన్ని అణచివేస్తున్నారు. ఒక్కసారి కనుక అణచివేతకు గురైనటువంటి కార్మిక వర్గం తిరుగుబడితే మీ సీట్లు తలకిందులు అవుతాయి, మీ ప్రభుత్వాలు తారుమారైపోతాయి. ఇప్పటికైనా సరే కార్మిక వర్గాన్ని గుర్తించండి, వాళ్ళతో చర్చలు జరపండి, కార్మిక వర్గానికి మంచి జీవితం ఇచ్చేటట్టుగా పనిచేయండి.
కార్మిక వర్గంతో పెట్టుకోవద్దు, కార్మిక హక్కులను కాలరాస్తే చూస్తూ సహించేటువంటి ప్రసక్తి లేదు. మే 20 తేదీన పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమం చేపట్టబోతున్నామని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.